జనవరి 1 నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి. వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని 1,00,000 వరకు ఆదా పొందండి. అనకాపల్లి జిల్లాలోని ఘోర విషాదకర ఘటన జరిగింది. ఇక్కడ ఒక ఫ్యామిలీ మొత్తం దాదాపు కుటుంబ సభ్యులు 5 అంటే భార్యాభర్త 3 ఆడపిల్లలతో జీవనం సాగిస్తున్న ఒక కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అయితే ఇక్కడ చోటు చేసుకుంది. ఈ ఘటనలో 4 భార్యాభర్త, 2 పెద్దమ్మాయిలు చనిపోగా చిన్నమ్మాయి చావు బ్రతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం మనం అనకాపల్లిలోని రైల్వే స్టేషన్ రోడ్డులో ఏదైతే ఘటన చోటు చేసుకుందో అదే ఘటనా స్థలంలో ఉన్నాము. ఇక్కడ లక్ష్మీ ప్యారడైజ్ అనే అపార్ట్మెంట్లో ఈ యొక్క కుటుంబం అనేది నివసిస్తూ ఉంది. వీళ్ళు ప్రాపర్ తెనాలిగా తెలుస్తోంది. అక్కడి నుంచి వీరు ఇక్కడికి దాదాపు 1.5 year అవుతుందని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో దాదాపు 1.5 year నుంచి ఇక్కడ జీవనం సాగిస్తున్నారని ఇక్కడ స్థానికులు అయితే చెబుతున్న పరిస్థితి. అయితే ఈయన వృత్తిరీత్యా స్వర్ణకారుడిగా పనిచేస్తున్నారు. ఇక్కడ స్థానిక మార్కెట్లోనే ఇక్కడ స్వర్ణకారుడిగా పనిచేస్తున్నట్టుగా మనకి సమాచారం ఉంది. అయితే ఈ కుటుంబ నేపథ్యం ఎలా ఉండేది, అసలు ఈ ఆత్మహత్యకు పాల్పడడానికి గల కారణాలు ఏంటి అనేవి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రజెంట్ మనం పైన బాడీస్ కూడా అక్కడే ఉన్నాయి, ఎందుకంటే పోలీసులు వచ్చి దర్యాప్తు చేస్తున్నారు. అయితే వాళ్ళకి సంబంధించిన బంధువులు ఎవరు కూడా ఇక్కడ ఎవరు లోకల్లో లేకపోవటం, వాళ్ళది తెనాలి కావటం వల్ల తెనాలి నుంచి బంధువులు రావటంలో బంధువుల సమక్షంలోనే బాడీని తరలించే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్న పరిస్థితి ప్రజెంట్. అయితే మనతో పాటు ఇక్కడ ఎవరైతే అపార్ట్మెంట్ వాసులు ఉన్నారో మనతో పాటు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఈ ఘటన అసలు మీకు ఎప్పుడు తెలిసింది సార్? రాత్రి 11:30-12 గంటల మధ్యలో వ్యవధిలో తెలిసిందండి. ఆ చిన్న పాప వాంతింగ్స్ చేసుకుంటూ బయటకు వచ్చి అందరూ బెల్స్ కొట్టింది, కాలింగ్ బెల్స్. ఆ టైంలో కొంతమంది తీసారు, కొంతమంది తీయలేదు. తీసిన వాళ్ళు నాకు యాజ్ ఎ ప్రెసిడెంట్గా నాకు ఫోన్ చేశారు. అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ నేను, నాకు ఫోన్ చేశారు. చేసిగా నా ఇలాగ మీ ఎదురుగా ఉన్న వాళ్ళు పాప వామిటింగ్స్ చేసుకుంటుందట అంటే అయ్యో అని చెప్పి తలుపు తీసి అందరం వచ్చి మీరు చూసి వామిటింగ్ ఏమైందండి? అంకుల్ వామిటింగ్ అయిపోతుంది, నాకు అక్కలు లేపుతుంటే లెగవట్లేదు, అమ్మ నాన్న లేపుతున్నా లెగవట్లేదు వాళ్ళు కూడా అన్నారు. ఏంటని చెప్పి చూసేటికి వెంటనే మేము 108 అపార్ట్మెంట్లో మిగతా అపార్ట్మెంట్లో సభ్యులు ఉంటారు కదా, అందరం కూడా తలుపు కొట్టి అందరం లేపాం. లేపి ఇలాగ పాప సీరియస్గా ఉంటే అమ్మ వాంతులు చేసుకుంటుంది అంటుంది పాప, ఏం చేద్దాం 108 కొట్టి 108కి ఫోన్ చేశాం. అంటే అప్పుడు పేరెంట్స్కి తెలిపే ప్రయత్నం అంటే ఏంటి, ఆ పాప వచ్చి సడన్గా మా తలుపు కొట్టింది, పేరెంట్స్కి చెబుతాం అసలు ఏంటి అన్నది చూసేటప్పుడు వాళ్ళు కూడా పడుకొని ఉన్నారు. సో మాకెందుకు ఏంటంటే అందరూ పడుకొని ఉన్నారు, ఈ పాప మేము కాలింగ్ బిల్ కొడతాను, తలుపు తీసింది కాలింగ్ బిల్ కొడతా ఉన్నాం. అయినా సరే రెస్పాండ్ ఇదేదో తేడాగా ఉన్నట్టుంది, వాళ్ళు కూడా పడుకొని ఉన్నా, కనిపించట్లేదు, కదలికలు లేవు అని వెంటనే ఏం చేశామంటే లోకల్ సిఏ గారికి ఫోన్ చేస్తే అక్కడ లోకల్ నైట్ బీట్ తిరిగే వాళ్ళని ఎండర్స్ చేసి మీకు ఒక 1/2 అవర్లో మేము పోలీసుని పంపిస్తాను, వాళ్ళు చూస్తారని చెప్పి వెంటనే ఒక ఏఎస్ఐ 2 కానిస్టేబుల్ నైట్ 12:30-1 గంటకి పంపించారు. ఈ లోపే 108 మేము ఫోన్ చేసాం కదా, పెందుతుంది 108 వచ్చింది. వచ్చి ఆ 108 రాగానే ఆ 108లో ప్రథమ చికిత్స చేసేవాళ్ళు ఎమర్జెన్సీ చూసేవాళ్ళు చెక్ చేసి చూడగానే వాళ్ళు ఆల్రెడీ చలనం లేకుండా ఉన్నారు, వీళ్ళు ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయారు అని చెప్పారు. చెప్పిన తర్వాత మరి పాప ఉంది కదా, పాపను వెంటనే ఏం చేశారంటే అప్పటికే వామిటింగ్స్ అయిపోయి ఉన్నాయి కాబట్టి వెంటనే ఆ పాపని 108లో ఎక్కించుకొని ఎన్టీఆర్ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ చేశారు. ఈ లోపు సిఏ గారు వచ్చి మొత్తం అన్ని చూసేటప్పటికి ఏఎస్ఐ అందరూ కన్ఫర్మ్ చేశారు, వీళ్ళు ఆల్రెడీ చనిపోయారు అని చెప్పి చేశారు. అది మాకు తెలిసింది ఇక్కడ విషయం. సో వీళ్ళు తాలూకాలు ఎవరు ఉన్నారంటే ఇక్కడ లోకల్లో ఇక్కడ మనకు 1.5 సంవత్సరం నుంచి ఇక్కడ ఇంట్లో ఉంటున్నారు. రెండుకి ఎవరు బంధువులు వచ్చినట్టు కానీ వెళ్ళినట్టు కానీ ఎప్పుడు మాకు తెలియదు. వాళ్ళు కూడా ఏంటంటే మిగతా నైబర్స్తో జస్ట్ క్యాజువల్గా ఉండేవాళ్ళు తప్పితే ఎక్కువ మింగిల్ అయ్యేవాళ్ళు కాదు. సో దాన్ని మేమంటే రెంట్కుంటున్నారు కదా అని మేము ఎవరు పట్టించుకునే వాళ్ళం కాదు. సో వాళ్ళ పేరెంట్స్ పేర్లు కూడా మాకు ఐడియా లేదు జనరల్గా. ఇప్పుడు వీళ్ళు వచ్చి దాదాపు 1.5 year అవుతుంది, మీ మధ్య నివాసం అయితే ఉన్నారు. సో ఈ క్రమంలో ఈ 1.5 yearలో అంటే ఏమైనా ఆర్థిక ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ ఉన్నాయనే మాటలు అయితే వినిపిస్తున్నాయి, అంతవరకు తెలియదు మనకు కూడా. సో ఏమైనా అటువంటి ఘటనలు ఏమైనా జరిగాయి? ఎవరైనా ఇంటికి రావడం కానీ, గొడవలు చేయడం కానీ అలాంటివి ఏమైనా జరిగాయి అంటారా? లేదంటే వాళ్ళ కుటుంబం ఎలా ఉండేది అసలు? వాళ్ళు ఏంటంటే ఎంతసేపటికి వాళ్ళ పని ఆయన వచ్చేవాడు, వాళ్ళ పని వాళ్ళ పిల్లలని స్కూల్కి వెళ్ళి వచ్చేవాళ్ళు. అది వరకు చూసేవాళ్ళు ఏంటి బాగున్నారంటే కింద మెట్లు ఎక్కేటప్పుడు కానీ బయట కానీ బాగున్నారంటే బాగున్నారు అంతవరకు తప్పితే వాళ్ళు ఎప్పుడు
ఇంటికి చుట్టాలు వచ్చినట్టు కానీ ఎవరైనా వేరే వాళ్ళు వచ్చి మా బాకీ ఆ డప్పుల వాళ్ళు వచ్చినట్టు కానీ ఎప్పుడు కనబడదు. ఎప్పుడు ఏ చేసినట్లేదు. కాకపోతే వాళ్ళ బ్రదర్కి ఫోన్ చేసి నైట్ సిఏ గారు ఫోన్ చేస్తే తెనాల్లో ఎక్కడో అప్పు చేశారు, అప్పులు ఉన్నాయి, సో దానివల్ల అనుకుంటా వాళ్ళ బ్రదర్ చెప్తే కానీ ఎవరికి తెలియదు. సో అప్పుడు సిఏ గారు ఒక కంక్లూజన్కి వచ్చి అయితే వీళ్ళు దీనివల్ల అంతతో మింగిల్ అవ్వలేకపోయారు వీళ్ళు అనేసి అని అప్పుడు అన్నారనమాట. అంతమించి తప్పితే ఇక్కడ మన అపార్ట్మెంట్లో అయితే వీళ్ళ ఇంటికి ఎవరైనా బయట వ్యక్తులు వచ్చింది లేదు, వీళ్ళని అడిగింది లేదు. వీళ్ళని నాకు తెలిసినంత మటుకు మా ఆపోజిట్ హౌసే మాది. సో ఎవరు ఆటోమేటిక్ మా ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళకి కనబడతారు, వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చినా మాకు కనబడతారు. సో ఎవరు వచ్చినట్టు ఈ 1.5 years అయితే వచ్చి అడగడానికి చేయడం కానీ ఎవరు లేరండి. ఇక్కడ అనకాపల్లి అయితే లేదు, వీళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చారు. ఇంతకుముందు తెనాల్లో ఎక్కడ ఉండేవాళ్ళట. అదే. సో ఇప్పుడు పాప కండిషన్ అనేది ఎలా ఉందంటారు? పాపం వాళ్ళంతా అందరినీ కోల్పోయింది ఆ పాప. ఇప్పుడు ఆ పాప కండిషన్ ఎలా ఉందనుకుంటారు? అంటే రాత్రి పంపించినప్పుడు నడుచుకుంటూనే 108 ఎక్కింది, అంతా బాగానే ఉంది. ఇప్పుడు కూడా ఆల్రెడీ అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. అక్కడ సిఏ గారు ఒక కానిస్టేబుల్ పెట్టి అబ్జర్వేషన్ పెట్టి చూస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుందో మీ డాక్టర్స్ ఒకసారి చెప్పాలి మనకి. సరే, అంతవరకు మనకు తెలుసు నాకు. అంటే ఇప్పుడు ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో మన తోటి పిల్లలతో కలిసి ఆడుకోవటం కానీ స్కూల్కి వెళ్ళటం కూడా జరుగుతూ ఉంటుంది. పిల్లలు ఎలా ఉండేవారు? ఆ పిల్లలు కూడా బాగానే ఉండేవాళ్ళు. అంటే కొంతమందితోనే ఒక 2-3 పిల్లలతో ఆడుకోవడం అలా చేసేవాళ్ళు. అందరితో నలుగురితో కలిసి ఆడడం అవి చేసేవాళ్ళు కాదు. ఈ స్కూల్ పిల్లలు కూడా వచ్చారు. వాళ్ళ స్కూల్లో కూడా వాళ్ళ ప్రిన్సిపల్ కూడా చాలా పిల్లలు పెద్ద పాప, రెండో పాప అనుకోండి, చాలా బాగా చదువుతుంది తిను. కొంచెం ఇంత ప్రిన్సిపల్ గారు కూడా వచ్చి ఏమన్నారంటే ఫీజులు కూడా కొంచెం వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు నాకు కట్టడానికి. సో నేను కూడా ఎక్స్క్యూజ్ చేసేవాడిని ప్రిన్సిపల్ గారు, సిటీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ గారు కూడా వచ్చి చెప్పారనమాట. అది అంతవరకే తెలుసు. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది అంటే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అనేవి ఫ్యామిలీ ఫేస్ చేసిందనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడడం అంటే క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుని అంటే వాళ్ళ బాధలు వర్ణనాతీతం అని అనుకోవచ్చు. దాదాపు చనిపోవటం. ఒక అమ్మాయి మాత్రం కొంత సేఫ్ జోన్లో, అది కూడా ఇప్పుడు చికిత్స అయితే పొందుతుంది, సేఫ్ జోన్లో ఉండటం అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం. పోలీసుల దర్యాప్తులో నిజాలు తేలనున్నాయి. మరిన్ని అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ ముఖేష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, వైజాగ్.